ముసలడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేదు దాన్ని అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న, ఒక 500 ఇవ్వు. ఎందుకు ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగను. 500 బొక్క. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ శంకర్ దాదా మరదల్ని, కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవడుకుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంతే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడబోళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. బ్రహ్మ బ్రహ్మ మోహన్ బాబు, మోహన్ బాబా. బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్ అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? ఇదే అన్న, రారా రా. అన్న శంకర్ దాదా, నమస్కారం పెట్టు. నమస్తే అన్న. ఓకే ఓకే, ఈ ఫోటో పెద్ద చేయాలి. ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు? 2 minutes అన్న. ఏది, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బుజ్జి పెద్ద అయితే ఎలా ఉంటుందో. కంగారు ఎందుకన్నా, వస్తుంది కదా. వచ్చేసింది. నేను పెద్ద చేయమన్నది ఫోటోను కాదు, ఫోటోలో ఉన్న నా బుజ్జిని. దానికి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. కొంచెం టైం పట్టుద్దన్నా. పర్లేదు, పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా? అవునన్నా. రేట్ ఎక్కువైనా సరే దానికి మంచి డ్రెస్ అలాగే కొంచెం సోఫాలో కూర్చోండి, వచ్చేస్తా. కూర్చుందా? ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు? బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుందన్నా. అది కదన్నా, దాని గురించి వదిన వదిన గురించి రౌడీజం దాదాగిరి తగ్గించేసావు. ఎలాగుండేవాడు ఎలాగైపోయావన్నా. బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలా తిరిగావు. నా మాట విని బుజ్జిని మర్చిపోను. అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు? మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యవన్నా? ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు పళ్ళు మరీ బయటపడి చూసేస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్గా వెళ్ళి చందన బ్రదర్స్ చీర, బొమ్మన బ్రదర్స్ బ్లౌజ్ బట్ట మీ వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా, పిల్లలు పుడిచడానికి. నువ్వు వెళ్ళు. అది చెప్పి రండ్రా. నా బుజ్జి నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చెబుతా. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? ఒరే మీ వదిన కలిసిపోతారా ఎదవా? నా బుజ్జి దొరికేది టీ చేపిస్తావు. రేయ్ 5 టీ వేడిగా ఉండాలి. రేయ్ టీరా. నీ అబ్బాయి ఎవరైతే వేడిగా టీ ఇచ్చింది? ఇచ్చింది తాగడానికి కానీ మొహం కడుక్కోవడానికి కాదు. చూడు పాపు, నాదే తప్పు. ఎంతైనా బుజ్జి బుజ్జేరా, అందుకేరా అందరూ బుజ్జి బుజ్జి అనేది. నా బుజ్జి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? బుజ్జికేంటయా బంగారం. ఆమె సేవలు అమోఘం. ఈ ఏరియాలో ఎంతో మందికి సేవ చేస్తుంది. అర్థమైంది, వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిందనమాట. అవునులే, అలాంటిదే. చూసావరా, నా బుజ్జి ప్రజాసేవలో మునిగి తేలిపోతుందంట. మీకు నా బుజ్జి అడ్రస్ తెలుసా? రండారెడ్డి గారు, మీరు ఆగరా. నువ్వు పదన్నా, కుడికాలు ముందు పెట్టి పదన్నా. బుజ్జేది ముందు కాళ్ళు కడుక్కోండి. మర్యాద చూసావా? మర్యాదలు. బుజ్జేది ముందు కూర్చోండి అల్లుడు గారు. విన్నావా? అల్లుడు గారట. చూసావా నా బుజ్జి ఎంత పవిత్రమైన ప్లేస్ లో పెరిగిందో? నువ్వు ఎలాగైనా అదృష్టవంతువన్నా కదా. అల్లుడు గారు ఏ రకమైన తీర్థం పుచ్చుకుంటారో? తీర్థాల్లో రకాలు ఉంటాయా? ఎందుకుండవరా? కొబ్బరి నీళ్ళ తీర్థం, తులసి తీర్థం, పెరుగు అరటి పండు తీర్థం, పంచామృత తీర్థం. నా బుజ్జేది ఒక బుజ్జేం కర్మ. సోని, మమత, కవిత, అను అందరూ ఉన్నారు. ఏ పాపలు
రండి రండి. అన్నా ఆ. మన బుజ్జి ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుందన్నావు కదా, అది కాదనా, ఇదేదో బ్రోతల్ హౌస్ లో ఉందనా? అవునరా, ఎవడో మన బుజ్జిని మోసం చేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడికి వచ్చిన బుజ్జిగాళ్ళని సంతోష పెడుతూ బతుకుతుందన్నమాట. ఇళ్లలో నా బుజ్జి ఎవరు? నేనే బావా నీ బుజ్జిని. నా బుజ్జిని నువ్వా? ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయావే? అల్లుడు గారు మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? గంట, రోజంతా? గంటేంటి రోజేంటి, నా బుజ్జితో జీవితాంతం. బుజ్జి పర్మనెంట్ కస్టమరు. అల్లుడు గారు ఇంతకీ మీ సంగతి చెప్పలేదే? నాకు నువ్వైనా చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రావాలి, అంతేగాని ఇంత డబ్బులు పోసి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు ఎందుకు చెప్పు. బుజ్జి ఆ, చివరికి నువ్వు ఇలా అయిపోయావు అన్నమాట. సరే సరే, లోపల నువ్వు ఇరగదీసావని బయట వాళ్ళకి చెప్తాను. ఓ గంట సేపు పడుకుని అప్పుడు వెళ్దాం పద. బుజ్జి బుజ్జి, జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని తుడిచేసి. నువ్వు పూజకు పనికిరాని పువ్వు కాదు, ప్లాస్టిక్ పువ్వు. ఎన్నిసార్లు తుడుచుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. నాతో వచ్చే మన ఇద్దరం ఎంత చక్కగా పెళ్లి చేసుకొని ఈ ప్రపంచానికి దూరం వెళ్ళిపోయి హాయిగా బతికేద్దాం. అక్క అక్క దాని గురించి ఎందుకు, నేను చేసుకుంటాను నిన్ను. అక్క అక్క ఓసేయ్. వీడు చూడవే, బుజ్జి. నేను పెళ్లి చేసుకుంటాను, నాతో వచ్చే అమ్మో. అంటున్నాడు. ఎక్కడైతుందో రా అక్క. ఓయమ్మో. ఎరా ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి గిల్లి అని నమ్మించి తీసుకెళ్లిపోతారా? ఒక్కొక్కరిని 50,000 పెట్టుకున్నాను. నీ అబ్బా నువ్వు ఇస్తావరా? రే ఇంతకి నిన్ను నా అపోజిషన్ ఆండాలు పంపించిందా? రే బాధండే. ఓయమ్మో. ఏయ్! నేనెవరో తెలుసా? శంకర్ దాదా. శంకర్ బాబు అసలు ఏంటన్నా ఇదంతా? ఈ శంకర్ దాదాగిరి మానేసి అహింస అహింస అంటున్నాడు, ఎందుకన్నా? ఒరేయ్, ఆ, ఓ పెద్ద ఆయన నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయనకు సహకరిస్తున్నాను అంతే. కాపాడండి ఆ? కాపాడండి ఆ? అన్న అన్న నన్ను కాపాడన్నా. ఏమైంది? రౌడీలా వెంట పడుతున్నారన్నా. శంకర్ ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు, నాకంతా అర్థమైంది. చూడు పాప, వాళ్ళు ఏమడిగారు పాపం? రేప్ చేస్తామన్నారు, చేయించుకో. వద్దని తిరగబడినా వాళ్ళు మానరు. ఒకసారి చేశారనుకో, రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు. మహా అయితే 3-4 సార్లు చేస్తారు, తర్వాత అలసిపోతారు. ఈ మాత్రం దానికి వద్దంటాం ఎందుకమ్మా? పో చేయించుకో. ఏంటా రక్షించమంటే రేప్ చేయించుకోమంటావా? నిన్ను దొంగ సచ్చినోడా. ఆ గొడవలు ఎంట పడుతున్నారని నీ దగ్గరికి వస్తే నువ్వు సలహాలు ఇస్తావురా? నువ్వేట్రా మధ్యలో కొట్టం? ఆడికి నువ్వు సపోర్టా? దొంగ సచ్చినోడా. కాపాడమని వస్తే రేప్ చేయించుకోమంటారా? సచ్చినోళ్ళ చీరేస్తానేమనుకుంటున్నారు? పోను అలా ఎందుకన్నా నీలో ఉన్న పవర్ నువ్వే ఫీజు లాక్కుని మరి ఆపేసుకుంటా? లేదురా, ఇంకా నా పవర్ని ఆపను. బుజ్జిని కూడా ఎతకడం ఆపేస్తా. రౌడీయిజం దందాలు మొదలు పెడతా. ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే శంకర్. వద్దయ్యో, ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. బాబు నీకు నమస్కారం. ఇందాక అలాగే చేసావు. అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు.